పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి మృతదేహం తీసుకొని ఆందోళన చేపట్టారు. వెల్దుర్తి మండలం బంగారుపేట తండాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడిపై అక్రమ కేసులు నమోదు చేశారని నేపథ్యంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అతనిపై దాడి చేశారని, అతను భయాందోళనకు గురి చేయడంతో అతను ఆత్మహత్యకి ఉరేసుకొని ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద అతను శవం తీసుకొని మృతదేహాన్ని తీసుకొని ఆందోళన చేపడుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. వశాత్తు మెడకు చుట్టుకుని భార్యతో గొడవ చచ్చిపోయాడు. అంటే ఈ ఒక అధికారి తప్పు చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో మేము ఉన్నతాధికారులకే పదే చెప్పాము. ఈ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో సవినయంగా చెప్తున్నాము. ఒక్కసారి విచారణ జరిపించండి అని సభాముఖంగా పత్రికాముఖంగా అనేక సార్లు చెప్పాము. నేను సారాయి తోలితే కేసు పెట్టారా? ఈ నియోజకవర్గంలో కుటుంబ శంకర్లు ఎవరు? ఈ ఎమ్మెల్యే తమ్ముడు కదా. ఈ కుటుంబ శంకర్లు వాళ్ళ వ్యాపారానికి ఎవడన్నా అడ్డమవుతున్నాడనే భయంతో భయపెట్టడం కోసం ఈరోజు వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా అనుక్షణం ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో బలహీన వర్గాల్ని టార్చర్ చేయటం, కేసులు పెట్టి స్టేషన్లో తీసుకొని వచ్చి విపరీతంగా కొట్టడం. ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే లేదో ఒక వ్యక్తిని కొడితే మీరు కేసు రిజిస్టర్ చేశారే. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మీరు చట్టపరంగా న్యాయస్థానానికి అప్పచెప్పాలి. మీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? రాజ్యాంగంలో ఏ క్లాస్ ఇచ్చింది మీకు కొట్టే హక్కుని? మీరు చెప్పాలి. ఎంతమంది జనాల్ని కొట్టి భయపెడితే పోలీస్ స్టేషన్లో అనగానే గడగడలాడుతూ డబ్బులు మూటలు తీసుకొని ఇస్తారనే ఏకైక ఆలోచనతో ఈ స్టేషన్ టార్చర్లు చేస్తా ఉన్నారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం కూని అవుతా ఉంది. అంబేద్కర్ స్టాట్యూలు పెట్టడం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఇక్కడున్న అధికారులు చదువుకున్నారు. మీరు కూడా ఇలాంటి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చారే. మీరు కావచ్చు, మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు. ఆ మాత్రం సమాజం పట్ల పాప చింతన లేదా మీ ఇష్టం వచ్చినట్టు కొట్టడం, వీడియో కాళ్ళు చూపించడం. నేను బాగా పని చేస్తుంటానికి నిదర్శనం ఈ కొట్టి వీడియో కాళ్ళు చూపించడం. ఈరోజు నేను గౌరవ ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాను. ఇక్కడ వెల్దుర్తిలో ప్రజా దర్బార్ని నిర్వహించండి. ఎంతమంది ఈ ఎస్ఐ అఘాయిత్యాలకి, ఈ ఎస్ఐ దౌర్జన్యానికి, ఈ ఎస్ఐ దోపిడీకి, ఈ ఎస్ఐ దుర్మార్గానికి బలైపోయిన వాళ్ళు ఉన్నారో ఊర్లు గదిలు వస్తాయి. ఏం మేలు చేస్తున్నాడని
ఈ వెనకబడిన వెల్దుర్తి మండలంలో అతన్ని తీసుకొని వచ్చి ఈ ప్రజల్ని దోపిడీ చేయిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మద్యం మాఫియా ఈ శాసనసభ్యుడు అతని తమ్ముడిది. అమాయకుల దగ్గర క్వార్టర్ బాటిల్ వాళ్ళు అమ్మిందే ఉన్నా గానీ ఇది తెలంగాణ మద్యం అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించి చివరికి నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అంటే కొంతమంది ఊర్లో వదిలిపెట్టి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. వారాలు నెలలు కుటుంబాలను వదిలిపెట్టి గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని ఊర్లలోకి రాకుండా చేయటం. ఎవరైనా ఏదో ఒక సంఘటన జరిగితే వాడు తెలుగుదేశం అయితే ఊర్లో అడుగు పెట్టకూడదంట. ఎవడిచ్చాడు నీకు హక్కు? ఒకవైపేమో ఇక్కడేమో ప్రాణాలు తెస్తున్నారు, అక్కడ మధ్యమడుగు ఆంజనేయ స్వామి దగ్గర ప్రాణాలు తీస్తామని ప్రమాణాలు చేయమని చెప్పి ఆడ ప్రమాణాలు చేపిస్తున్నాడు. నేను తమ్ముడు, మీ నాయకుడు సిగ్గుపడాలి. మీ నాయకుడికి మీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేక మీతో ప్రమాణాలు చేపిస్తున్నాడు. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు. ఎన్నాళ్ళున్నా ఈ అరాచకమే. ఏం చేస్తారు? ఎంతమందిని చంపుతారు? జనం భయంతో బతకాల్సి వస్తుంది. టీ స్టాల్ దగ్గర టీ తాగాలన్నా, ఎవరైనా ఏదన్నా పిచ్చాపాటి రాజకీయాలు మాట్లాడుకోవాలన్నా అటు ఇటు చూసుకొని బతకాల్సిన బానిసత్వం ఈ నియోజకవర్గంలో దాపరిచింది. 4 సంవత్సరాలు 9 నెలలు ఇతనికి ఓటేసిన పాపానికి ప్రజల్నే ఎన్నో మర్డర్ కేసులు అక్కడికక్కడే సమసిపోతాయి. ఒకరోజైతే కండ్లకుంట కేబీపురంలో ఒక మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చితకబాదారు. మొన్నెవరో అతను వెంకటేశ్వర నాయక్ అనే అతను నాకు ప్రాణరక్షణ కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఈ జిల్లా ఎస్పీ గారైన రవిశంకర్ రెడ్డి గారి దగ్గర పోయి మెమరాండం ఇచ్చుకుంటే అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ కుళ్ళబొడిసిన ఘనత ఈ ఎస్ఐది. స్టేషన్ బయట కొట్టారు సార్. స్టేషన్ బయట కొట్టారు సార్. పెట్రోల్ వెంకటేశ్వర నాయక్ తమ్ముడిని స్టేషన్ బయట కొట్టారు. మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తానంటాడు. ఈయనేమైనా ఎన్కౌంటర్ స్పెషలిస్టా? ఎంతమంది ఏం చేసావు ఎన్కౌంటర్? ఎన్కౌంటర్ చేస్తాడంట. ఏం బతుకుతున్నాడేనా? పొద్దున్న లేస్తే ఆ చేపలు ఆట పోయి 4 చేపలు తెచ్చుకుంటే నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే సాగర్ లో మత్స్యకారులు చేపలు వేటకి వెళ్ళాలంటే పోలీసుల అనుమతి కావాలంట. చేపలు అమ్ముకోవాలంటే నువ్వు ఈడ అమ్మటానికి వెళ్ళలేదు. సామాజిక న్యాయం చేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. ఏం సామాజిక న్యాయం చేస్తాడు? ఈరోజు ఈ నియోజకవర్గంలో పోలీసులతోటి బాధించబడ్డ వాళ్ళందరూ మీ ఎస్సీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటావే వాళ్ళు కాదా అని అడుగుతున్నా. ఈ బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఉన్నతాధికారులు ఇచ్చే సమాధానాన్ని బట్టి మేము స్పందించాలి. శవాన్ని కూర్చోబెట్టి పడుకోబెట్టి నడి రోడ్డు మీద ఆ కుటుంబం, ఆ వెనకబడిన వర్గాల కుటుంబం న్యాయం అడుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత అది, వాళ్ళకి అండగా నిలబడటం. ఏం న్యాయం చేస్తారని చెప్పి పోలీస్ శాఖను ప్రశ్నిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు
ఇంత దోపిడీ చేస్తా ఉంటే పైగా ఏం చెప్తాడంటే ఒక కేసుకి ఏందయ్యా ప్రతి కేసుకి నువ్వు లక్ష అడిగితే ఈ ల్యాండ్ నుంచి తెస్తారంటే నేను నా ఒక్కడికైనా సిఐకి ఇవ్వద్దా, డిఎస్పీకి ఇవ్వద్దా, ఎస్పీకి ఇవ్వద్దా?